ఈరోజు మనం క్రైస్తవులమని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాం, లేదంటే సిగ్గుపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏదైనా మొబైల్లో రింగ్ టోన్ పెట్టుకోవాలనుకోండి, ప్రైవేట్ టోన్స్ లేదంటే నార్మల్ రింగ్ టోన్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవుని పాటలు రింగ్ టోన్గా పెట్టుకోవడానికి కూడా మనం సిగ్గుపడుతూ ఉంటాం. ఎందుకు అని అంటే ఎవరైనా చూసి మీరు క్రైస్తవులా అని అడుగుతారేమో అని భయం. మనం విశ్వసించిన దానిని, మనం నమ్మినటువంటి దానిని, మనకు రక్షణ అందించినటువంటి దానిని మనం గూర్చి భయపడుతూ ఉంటాం. వీరిద్దరూ దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క మాటలు విన్నవారు, దేవునితో కలిసి జీవించిన వారు, దేవుని యొక్కతో కలిసి ఆహారం భుజించిన వారు. కానీ యెరూషలేము నుంచి ఎమ్మాయి మార్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే క్రీస్తుకు పట్టిన గతి మనకు కూడా పడుతుందేమో. ఫస్ట్ సెంచరీలో, మొదటి శతాబ్ద కాలంలో ఇలాగే ఉంది పరిస్థితులు. ఏంటి అని అంటే క్రైస్తవుడు కనబడితే చాలు హింసించేవారు, క్రైస్తవుడు కనబడితే చాలు కాల్చి చంపేసేవారు, బ్రతికుండగా చర్మాన్ని ఒలిచేసిన వారు, బ్రతికుండగా సిలువ వేసిన వారు అనేక మంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు యోహాను గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులైపోయిన వారే. ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి త్యాగాన్ని వారు అనుభవించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం అనుభవించడం మాత్రమే కాదు, మనం ఆయన వాక్యాన్ని గురించి ప్రకటించే వారమై ఉండాలి. మనము దేవుని యొక్క సన్నిధిని గురించి సిగ్గుపడేవారిగా కాకుండా, అవమానపడేవారిగా కాకుండా, ఆయన వాక్యాన్ని అనేక మందికి ప్రకటించేవారిగా కనబడాలి.